నిన్న నడిచింది. చంద్రబాబు గారు ఇన్వాల్వ్ అయ్యాక కాస్తంత కూల్ అయిందా? ఏం లేదు, ఆయన జస్ట్ పవన్ కళ్యాణ్కి సపోర్టింగ్ గా ఏం మాట్లాడబోతే బాగోదు, అందరూ మాట్లాడుతున్నారు కదా, బీజేపీ వాళ్ళు అందరూ మాట్లాడిన తర్వాత ఓ మొక్క అందరికీ తెలుసు మీటింగ్ పెట్టుకొని ఇచ్చి ఉండాల్సింది. నిజం, మీటింగ్ పెట్టుకొని ఇచ్చి ఉండాల్సిందని అందరూ అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే అన్నాడు, మీటింగ్ పెట్టుకొని ఇచ్చి ఉంటే ఇవన్నీ మాట్లాడేవాడు కదా ఆయన. అందరిని అభినందించేసి మీ అందరు కష్టపడ్డారని చెప్పి వచ్చేసి ఉండేవాడు. కానీ ఒకటి సార్, తెలంగాణ రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన ఇంకో పార్టీ వెళ్ళి వాళ్ళ రాష్ట్రం గురించి అక్కడ ఆవిర్భావ సభ మీటింగో ఇంకోటో దినోత్సవాల సభలు పెడతా ఉంటే మేము ఒప్పుకోము అనేది ఒక సంకేతం వచ్చింది. అది ఎవరో చోటా మోటా వాళ్ళు, పెద్దదేం లేదు అది. వాస్తవంగా వీళ్ళు ఎమోషన్ క్రియేట్ చేయకపోతే పెట్టుకుంటే ఎవడు ఆపుతాడండి? అనుమతి ఇవ్వలేదంటే అది పోలీసుల నిర్ణయం. అదే వీళ్ళు ఎమోషన్ క్రియేట్ చేశారు కదా. వస్తున్నాడు మా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, మీ అంతు తేలుస్తాడు, మీకు అందరికి ఇక్కడ సమాధానం చెప్తాడని అనవసరంగా ట్రోల్ చేశారు. అది అది అప్పుడు వాళ్ళు రండి చూసుకుందామని వాళ్ళు కూడా అన్నారు ఉద్యమకారులు. అందుకోసం తప్పించి మామూలుగా నువ్వు సభ పెట్టుకుంటా అంటే ఇంతకుముందు జనసేన సభ పెట్టుకోలేదా? అసలు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాడండి? అక్కడే కదా వారంలో 3 రోజులు ఉండేది. ఎవడు ఆపుతున్నాడు ఆయన్ని? ఆయన ఇల్లు ఎవరు ఆపారు? ఆయన ఆస్తి ఎవరు ఆపారు? ఆయన వ్యవహారం ఎవరు ఆపారు? చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉంటున్నాడు ఏంటి? వాళ్ళ కుటుంబం అంతా ఎక్కడ ఉంటుంది? ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే సిగ్గుపడాల్సింది ఆంధ్ర వాళ్ళు. మనకి ప్రవాస ముఖ్యమంత్రులు, ప్రవాస ప్రతిపక్ష నాయకులు, ప్రవాస